మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, ప్రకృతిగా పండించిన పంటల్ని ఏటీఎం ద్వారా, మనం ఏటీఎంలో 24 గంటలు డబ్బులు వస్తాయి కదా, సో వీరు కూడా ఒక మోడల్ తయారు చేశారు. ఆ 24 గంటలు మన ప్రకృతి వ్యవసాయంతో చేసిన పంటలు ఎలా మనం తీసుకోవాలన్న దానిపైన వారి మాటల్లో మనం విందాం. ఓకే, సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇదే. సో ఒక థాట్ని, ఒక ఆలోచనని విశదీకరించి ఒక యాక్షన్స్లో పెట్టడాన్నే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. సో ఇలాంటి వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్. వీళ్ళలాగా మీరు కూడా తయారవ్వాలి. హరిప్రియ గారిని సాదరంగా మనం వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక 10 నిమిషాలు వారి. ఇట్స్ నైస్ సీయింగ్ యూ ఆల్ హియర్. సో వచ్చినప్పటి నుంచి ఏం పదం ఫ్రీక్వెంట్ వింటున్నారు? న్యాచురల్ ఫార్మింగ్. యా, యూర్ రైట్. సో వాట్ ఈజ్ న్యాచురల్ ఫార్మింగ్? ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతుంది? ఎనీ ఐడియాస్? ఓకే, ఫైన్. నార్మలీ ఇండియా ఇస్ అ వెరీ పాపులేటెడ్ కంట్రీ, రైట్? సో ఇంత పాపులేటెడ్ కంట్రీలో ద మోస్ట్ సెక్టార్ ఇన్ విచ్ పీపుల్ వర్క్ ఇస్ వాట్? అగ్రికల్చర్. యా, సో అగ్రికల్చర్ ఇంత ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ఇంత ఇంపాక్ట్ వచ్చింది, గ్రోత్ ఉంది, ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇన్ని వచ్చినా స్టిల్ అగ్రికల్చర్ ఇస్ ద లీడింగ్ సెక్టార్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఓకే, రోజు మనం తింటున్నాం, ఏదో తినేస్తున్నాం, దట్స్ నాట్ ద థింగ్. సో మనం తినడం ఎంత ఇంపార్టెంటో, తిన్న ఫుడ్ అంత న్యూట్రిషియస్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్, యూరియా ఇవన్నీ వాడి చేసే ఫార్మింగ్లో డూ యూ ఫీల్ ఇట్స్ స్టిల్ న్యూట్రిషియస్? నో. యా, సో వాట్ వీ వాంట్ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్, రైట్? సో ఈ కెమికల్స్ వాడితే వీ డోంట్ గెట్ ఎనీ న్యూట్రియంట్స్, వీ డోంట్ గెట్ ఎనీ మినరల్స్, నథింగ్. సో we all get this from natural farming. Natural farming lo manam em vaadtam? What is natural farming? Natural farming is a way of cultivating the fields using natural resources, like desi cow. I hope evaru chusindaru maximum. So ilanti desi cows vaadi and plant desi cow nunchi ochina cow dung, these are very good for soil and also for and also for the plant. So manam ee minerals, manam vaade ee chemicals, it is polluting the soil. Manam soil pollution gurinchi vinnam kada. Soil pollution main cause enti? Yeah, plastic and all. Also this chemicals which we are using in farming is also a cause for this soil pollution. Also ee chemicals anni em aitayi? Evaporate aitaya? No, soil loki veltayi. Soil kindana em untadi? Ground water. So finally it leads to groundwater pollution. So groundwater pollute aithe what we are drinking? Obviously the groundwater, right? So this way also we are polluting our health. సో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి వస్తే, న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి చాలా మోడల్స్ ఉన్నాయి. లైక్ ఏటీఎం మోడల్, 36 మోడల్, 5 లేయర్ మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అండ్ ఆల్. సో వాట్ ఈస్ అన్ ఏటీఎం మోడల్? ఏటీఎం అంటే ఏంటి? మనీ తీసుకుంటాం. యా, ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఆర్ వాట్ ఎవర్, మీకు ఇన్కమ్ లేదు అంటే విల్ యూ డూ దాట్? నో. సో ఫార్మింగ్ చేయాలన్నా కూడా what farmer want? What? Farmer want money also. Endukante next time malli farming cheyadaniki he need investment, right? So this ADM model will give that financial support for the farmer. So ee ATM model enta space unte anta space lone chesukochu. If the space is very less for you, even you can do that in that little space also. So it will be like a square, okay? అండ్ దాని చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్లో ఒక బార్డర్ క్రాప్ వేస్తారనమాట, విచ్ డస్ నాట్ అలో ఎనీ ఇన్సెక్ట్స్ టు గెట్ ఇన్సైడ్ దట్ ఫీల్డ్, సో దట్ ద ప్లాంట్స్ వోంట్ బి హార్మ్డ్. తర్వాత
అందులో ఆ బార్డర్ లోపల you'll get some beds in which we plant all the any type and any kind of seeds and any number of plants you wanted to. మీకు ఎన్ని కావాలన్నా ఏది కావాలన్నా నాటొచ్చు. సో అవన్నీ ఈ బెడ్స్ పైన నాటుతాం అనమాట. బిట్వీన్ 2 beds విల్ గెట్ 1 inch డెప్త్ 1 inch డెప్త్ ఉంటుంది కాలువ కోసం. సో త్రూ విచ్ ద వాటర్ ఫ్లో అరౌండ్. సో ఎందుకు ఈ కాలువ కావాలి? బెడ్స్ పైన అలాగే వాటర్ వేసేయచ్చు కదా? నో. అలా వేస్తే సాయిల్ బయోడైవర్సిటీ అండ్ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, రూట్ దగ్గర ఉండవన్నమాట. సో మనం కాలువ నుంచి వాటర్ పంపిస్తామన్నమాట. సో ఇందులో మనం చాలా రకాలైన ప్లాంట్స్ ఏవైనా నాటొచ్చు, లైక్ క్యారెట్, రాడిష్, లీఫీ వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ 15 daysకే లీఫీ వెజిటేబుల్స్ నుంచి యుల్ గెట్ ద మనీ. ఓకే, 15 to 20 daysకి కాపుకి వస్తుంది అనమాట, కోతకు వస్తుంది. సో దాన్ని తీసి యూ కెన్ సెల్ దట్ అండ్ యూ విల్ గెట్ మనీ. ఆఫ్టర్ దట్ రాడిష్ అండ్ ఆల్. సో 30 daysకి రాడిష్ వస్తుంది, 45 daysకి గోంగూర వస్తుంది. ఇవి తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో యూ విల్ రీసో సంథింగ్, ఓకే, లైక్ మిర్చి, టొమాటో, వాట్ ఎవర్. సో ఇన్ దిస్ వే you're planting it continuously and you're taking it out. So finally what you're getting money. You can also తక్కువ ప్లేస్లో చేస్తాం కాబట్టి we don't need any labor for it. We can do the sowing and just with 2-3 people. So this is about ATM model, and as you are the future of this nation, I want every one of you to look about natural farming and also to be interested towards it. IT sectors, ఇందాక తను చెప్పినట్టు, it's not the police, IAS, it's not only those are not the sectors. Even farming is also a sector, and I want every one of you to be interested towards it. So last but not least, natural farming is the future. It is a boon. I want every one of you to be a part of it. Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.